హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇవాళ అయితే పైకొచ్చాననమాట. ఇవాళ పక్కాగా బుట్ట తీసుకొని, చక్కగా సిజర్ తీసుకొని అయితే పైకొచ్చాను. చూడాలి హార్వెస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది. ఈ వాటర్ అనేది చేంజ్ చేసిన తర్వాత చూసారా ఎన్ని పువ్వులైతే పూసేసినాయో. ఎండ చూసారా ఎలా ఉందో మాకప్పుడే. ఇంకా ఈ ఇయర్ ఏదో ఒకటి వీటికి షెల్టర్ అనేది చూడాలి. ఇవాళ రికార్డ్ ఏంటంటే నేను బుట్టను ఎత్తించుకున్నాను అనమాట. పదండి హార్వెస్ట్ ముందైతే ఇది గ్రో బ్యాగ్లో ఆనప పెట్టాను. అలాగే ఆనపతో పాటు ఈ ఆల్రెడీ ఉన్న సీడ్స్ వచ్చి చక్కగా ఆకుకూర అయితే ఉందండి. అది కోసేసుకుందాం అని చెప్పేసి మొదలుపెట్టాయి. ఎందుకంటే పురుగులు బాగా ఉన్నాయన్నమాట. గొంగళి పురుగులు వచ్చినాయి మళ్ళీ. అందుకని ఇంకా తినేస్తాయేమో అని తీసాను. ఫ్రెష్గానే ఉంది. ఎండ విపరీతమైన ఎండ అండి బాబు. 9:30 10కే ఇలా ఉందన్నమాట. ఇంచుమించు నేను 9:30కి వెళ్ళినట్టున్నాను. ఈ గొంగళి పురుగులు తినేస్తున్నాయి, ఆకులంతా పాడు చేసేస్తున్నాయి అని చెప్పేసి అయితే కోసేసుకుంటున్నాను. వాయిస్ ఇచ్చాను. పక్కన గుళ్ళో మైక్ ఉందన్నమాట. ఆ మైక్ మళ్ళీ ఆ వాయిస్లో భక్తి గీతాలకి క్లైమ్ అయిపోతుంది కదా, అందుకని మళ్ళీ తీసేసా. చక్కగా ఇక్కడైతే ఫ్రెష్గా ఆకుకూర అయితే బాగుంది. ఇది చూసారా, నేను అంటున్నానా గొంగళి పురుగు అండి. అసలు ఎలా తినేస్తున్నాయి అంటే అసలు వదలవు అనమాట. ఆకు తినేసి ఊర్లు కాడ మాత్రమే ఉంచుతుంది. అందుకే తోటకూర అసలు ఇవాళ యాక్చువల్గా కర్రీ చేసే అవసరం లేదు, కానీ కోసుకెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాను అనమాట. ఎందుకంటే నిన్న గార్డెన్లోకి వస్తే దాంట్లో అసలు పక్కాగా సిజర్ తెచ్చుకున్నాను అనేసి చెప్తున్నాను అనమాట. బుట్ట సిజర్ తెచ్చాను, అందుకే ఎండ ఎక్కువగా ఉందని చెప్తున్నాను. ఇక్కడ అది కట్ అయిపోయింది వాయిస్. ఇంకోండి ఇంకా తోటకూర మొదలుపెట్టే కదా, అంతా తోటకూర అయితే హార్వెస్ట్ తీసేసుకుంటున్నాను. ఉన్న మట్టికి అన్ని టబ్స్లో వచ్చింది. ఇది ఎర్ర తోటకూర చూసారా, లాస్ట్ ఇయర్ వేసాను. అదైతే అంత ఇదైపోయి ఆ 2 మొక్కలే వచ్చింది. అక్కడొకటి అలా వచ్చిందనమాట. అదే మా ఇంట్లో ఒక 4 ఉంటే ఈ తోటకూర అయితే చాలదు. మేమిద్దరమే కాబట్టి ఇలాగ ఆకుకూరలు ఇవి పెద్దగా లేకపోయినా సరిపోతున్నాయి అన్నమాట. వారానికి ఒక 2-3 సార్లు అయితే ఆకుకూర తీసుకునే అన్ని ఏదో ఒక ఆకుకూర అయితే ఉందండి గార్డెన్లో. ఇది కూడా కనకాంబరాలు ఉంటాయి కదా, పసుపు కనకాంబరాలు, దాని దగ్గర అనమాట. చూపిస్తూ ఉండండి. నేను ఇప్పుడు కట్ చేసింది అయితే ఎరుపు కనకాంబరాలు. దాంట్లో అవి ఇంకా పూయలేదు, పూస్తే చూపిస్తాను. ఇగో పసుపు కనకాంబరం పూసింది. ఈ ఆల్రెడీ ఒకసారి హార్వెస్ట్ చేశాను ఈ తోటకూర, అందుకని చెప్పేసి మొక్కలైతే చిన్నగా ఉండగానే తీసేసుకోవాలి మనం ఆకు అనేది. ఇక్కడ గ్రో బ్యాగ్లో ఆనప పెట్టాను, బీన్స్ పెట్టాను అన్నాను కదా, అవి బాగా థిక్గా అయిపోయిందనమాట. అందుకని ఆనప ఆకు అనేది కట్ చేసేసుకుంటున్నాను. 2 ఆకులు తీసేస్తే మనకి పురుగు అనేది ఎక్కువ ఆశించకుండా ఉంటుంది అన్నమాట. అందుకని కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా తోటకూర ఉంది. ఈ పక్కన చూసారా దానిమ్మ మొక్క. వాటర్ వల్ల ఇంత మార్పు అనేది తెలియదు, లేకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి అసలు నూతి వాటరే ఇచ్చేదాన్ని. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి కంపల్సరీ వాటర్ అనేది మారకోకుండా అదే ఇచ్చుకుంటే నాకు తెలిసి పర్లేదు అనుకుంటున్నాను నేను. ఇక్కడ తోటకూర తీసుకుందాం అని వస్తే మిర్చీలు ఉన్నాయి. ఇక్కడ మిర్చి పండిపోయినాయి అనమాట, అందుకని తీసేసుకుంటున్నాను. అవి కూడా మంచి కలర్ అయితే వచ్చేసినాయండి. ఇంకా 4 రోజులు పోతే మరి ఎండిపోతాయేమో నాకు తెలీదు. అవి తీసుకుంటున్నాను. ఇక చూసారా మంచి ఆరెంజ్ రెడ్డిష్ అలా వచ్చినాయి అన్నమాట. ఇవి లాస్ట్ ఇయర్ మొక్కలే, కానీ చెప్పా కదా నేనైతే పోషకాలు ఏమీ స్పెషల్గా ఇంకా ఇవ్వలేదు. మొన్న ఇచ్చాను, 5 రోజులైంది వర్మీ కంపోస్ట్ ఇచ్చి. అదైతే ఇంకా నాకు తెలిసి వీటికి అందినట్టు కూడా లేదు. ఇవ్వండి అంత మంచి కలర్లో ఉన్నాయో చూసారా. ఇలా టబ్స్లో అక్కడక్కడ అయితే తోటకూరే ఉంది, ఇంకేమీ కూరగాయలు అయితే ఏమి కనిపించలేదు నాకు. ఇక్కడ మల్లి చెట్టు కదా, ఒక మల్లెపువ్వు ఉంటే తీసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా టబ్స్లో అంతా అయితే తోటకూర ఉందన్నమాట. ఇంకా తోటకూర హార్వెస్ట్ అనే పెట్టొచ్చాము ఇదంతా.
ఈ చెట్టు చుక్కుడు పెట్టా కదా, అది ఒక్క మొక్కే ఉంది మంచిగా. దానికి కూడా పేను బంక్ వచ్చింది, బూడిద అది జిమ్మాలి. ఇంకా కాస్తంత గ్రీనీగా ఉన్నాయి అనుకుంటే ఏదో ఒక పురుగు అనేది వచ్చేస్తుంది కదా, అది అందరికీ సహజమే కదా. ఇది ఫ్రిడ్జ్ టబ్లో ఇక్కడ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటే దాన్ని అంతా తీసుకున్నా. ఇది ఎర్ర తోటకూర, ఇది కాడ ఇప్పుడే కట్ చేశాను. ఇంకా ఉంచితే నెక్స్ట్ టైం దాన్ని మనం ఏ శనగపప్పులోనూ వేసుకోవచ్చు ఆ కాడను తీసి. ఈ ఎర్ర బచ్చలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది కూడా చూడండి ఒకటే మొక్కది. ఇది ఫ్రిడ్జ్ టబ్లో ప్రీవియస్లో చిన్నగా అయితే ఒకసారి హార్వెస్ట్ తీసేసుకున్నా. ఇది సెకండ్ టైం హార్వెస్ట్. అయితే ఇది అంతా నావళింపుగా లేదు, మొక్క గిడసపారిపోయినట్టు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి అయితే తీసేసి కొన్ని మొక్కలు అయితే పీకేస్తున్నాను. ఇలా లేతగా ఉన్నప్పుడు ఈ ఆకు తీసేసుకుంటే మనకి ఇంకా మంచిగా అయితే పోషకాలు అందుతాయి అంటారు కదా. ఫ్రిడ్జ్ టబ్లో ఈ సంవత్సరం అయితే కనకాంబరాలు బాగా వచ్చినాయండి. అలాగే ఈ తోటకూర పక్కన మీకు కనబడుతుందా టొమాటో, దానికి ఒక కర్ర అనేది ఇచ్చాను. కొంచెం అంతా అయితే అది లీఫ్ కర్ల్ అనేది తగ్గింది, మరి కాస్తుందా లేదా అనేది చూడాలి. ఏవో మొక్క చూసారా గిడస బారిపోయినట్టు అయిపోయింది. అది తీసేయచ్చు, అలాగా ఇంకా పెరగదన్నమాట, లోపల పెరగదు. ఇవి టొమాటో అన్నమాట, 3 మొక్కలే ఉన్నాయి. ప్లీజ్ నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కమెంట్స్ అయితే పోస్ట్ చేయండి నాకు, ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఏమన్నా సజెషన్స్ కూడా ఇవ్వండి, ట్రై చేస్తాను. ఇక్కడ బెండ చెట్టు, ఇది పచ్చిమిర్చి మొక్క వేసా కదా, తెలుపు మిర్చి, అది అయితే పండిపోయిందనమాట. చూపులకి బెల్ పెప్పర్లా ఉంది కదా, చక్కగా మంచి కలర్ వచ్చింది. ఇది కూడా ఒక 3 కాయలు అయితే ఉన్నాయి, కోసేసుకుంటున్నాను. ఇవాళ సర్ప్రైజ్ ఏంటంటే నేను ఆల్రెడీ ప్రీవియస్లో కూడా 2-3 సార్లు వేసానండి. అవి అప్పుడు రాలేదన్నమాట. మొక్కలు సాయిల్ మిక్స్ వల్ల మొక్కలన్నీ పోయినాయండి అన్నా కదా, అలా పోయినాయి అన్నమాట. ఇదైతే ఇక్కడ స్టార్ ఫ్రూట్ కాసింది. అంటే మొక్క ఉన్నప్పుడు చిన్ని బుజ్జి పిందుల్లాగా ఉన్నాయి, అప్పుడు తెచ్చాను. మన గార్డెన్లోకి వచ్చిన తర్వాత అయితే కాయ తయారైందనమాట, ఒక్కటే తయారైంది. అందుకని ఒకటి కోసేసుకున్నాను. ఇంకొకటి ఉంది, ఇది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద సైజు అయిందనమాట. బుజ్జిగా ఉన్న కాయలు కొంచెం పెద్ద సైజుకి వచ్చినాయి. ఇక్కడైతే ఇంకా వీడియో చేయొద్దు అనుకున్న, వీడియో రన్ అవుతుందని చూసుకోవాలా. ఇక్కడ కూడా పూల మొక్కలు అయితే వేసానండి. ఆ పూల మొక్కలు కూడా మీకు దగ్గరగా అయితే చూపిస్తాను. గార్డెన్ అయితే చూసారా గ్రీనీగా ఉందా, కొంచెం అనుకుంటున్నాను నేను పర్లేదేమో అనేసి. ఇంకా గ్రీన్గా చక్కగా అందరి గార్డెన్లో పెద్ద మొక్కలతోటి నిండిపోతుంది కదా, అలా నిండిపోవాలి గార్డెన్ కూడా అనేది నా కోరిక అనమాట. ఇది చామంతి, పసుపు చామంతి మొగ్గలు వచ్చినాయి. ఇవైతే బంతి మొక్కలు కొనుక్కొచ్చినవేనండి, మన గార్డెన్లో వచ్చినాయి కాదు, కొనుక్కొచ్చి వేసా. ఇది ఒక పసుపు కలరు. అలాగే చామంతులు కూడా తెచ్చి వేశాను. ఇది ఒక బంతి, ఇదిగోండి ఇది పసుపు చామంతి. తెలుపు చామంతి కూడా ఎందుకో డౌట్గానే ఉంది, అది ఉంటుందనేది నమ్మకం కూడా లేదు. ఇంకా హార్వెస్ట్ అయిపోయిందండి. మ్యాక్సిమం ఉన్నాయన్నీ టబ్స్లో అంతవరకు ఉంది. మంచిగా అయితే తోటకూర, చిల్లీస్, ఒక స్టార్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా బుట్ట చూసారా నిండిపోయింది. చక్కగా అలాగ నిండాలన్నమాట కూరలు ఏవైనా. వెజిటేబుల్స్ కూడా అలా కాయించాలండి ఇయర్. కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే స్టార్ ఫ్రూట్ వాష్ చేశాను. మన గార్డెన్లోది అయినా ఒకసారి వాష్ చేయాలి కదా. చాలా చిన్నగా వచ్చింది. వాళ్ళైతే ఇచ్చినప్పుడైతే స్వీట్తో ఇచ్చారు, చూడాలి అని అనుకుంటున్నాను అనమాట. చక్కగా స్టార్ లాగా భలే వచ్చింది. షేప్ అయితే బాగుంది. ఇదివరకు అంతా కట్ చేసా కానీ అప్పుడు తయారవ్వకుండా కట్ చేస్తా తెలియక, దానివల్ల ఎంత మంచి షేప్స్ అయితే కనిపించేవి కాదనమాట. చూడండి ఎంత మంచి షేప్ వచ్చిందో. ఇప్పుడు 2-3 సార్లు వేసాను, ఇది ఫస్ట్ టైం అనమాట. మంచిగా హార్వెస్ట్ అయితే తీసుకుని చేసుకుని తినే హార్వెస్ట్ ఇదే ఫస్ట్ అవుతుంది.
స్వీట్ అనుకున్నాను, స్వీట్ కాదు అనేసి అనుకున్నాను అనమాట. బాగుంది. ఎవరైనా పెంచుకోవచ్చు. ఇదైతే అస్తమాటు కాస్తూనే ఉంటుందంట. నాకు సాయిల్ వల్ల అయితే పోయింది. లాస్ట్ 2 టైమ్స్ 3 టైమ్స్ కూడా వేసినట్టు గుర్తు. 2 ప్లాంట్స్ అయితే పక్కాగా వేసాను, తర్వాత గుర్తులేదు కానీ ఆ 2 కూడా సర్వైవ్ అవ్వలా. ఇది థర్డ్ వన్ అనుకోండి. ఇదేనండి ఇవాళ హార్వెస్ట్ వీడియో అయితే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.